అర్ధ కుంభ పూర్ణ కుంభ ఇలా అవుతూ ఉంటాయి ఇలాగా. ఓకే ఓకే. 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, ఉమ్. ఇప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి అయ్యింది అంతే. అంటే ఈ మహాకుంభ మేళ జరిగిందంటే ప్రపంచం మొత్తం హిందూ సమాజం అంటే భారతదేశం వైపు చూసింది. అక్కడి నుంచి కూడా చాలామంది దీన్ని తెలుసుకోవాలని మన దేశానికి వచ్చారు. ఆ కుంభమేళలో మహాకుంభమేళలో పాల్గొన్నారు. ఇప్పుడు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా మంచిగా. ఏదో రకంగా జనాల్లో ఒక ఈ హిందూ ధర్మం పట్ల ఒక రకమైన జాగృతి అనేది వస్తుంది అని. ఎందుకంటే భారతదేశం ఏదైతే ఉందో అది ధర్మ ప్రధానం. అలాంటిది ఇక్కడ జనాలు నాస్తికులైపోతే దానివల్ల మన దేశానికి కాదు కలిగే హాని, మన జీవితాలకే హాని కలుగుతుంది. ఇప్పుడు మీ గురువుల మాటలు, రచనలు వివిధ దేశాలలో పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తారు కదా, అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? మాది ఒకటే ఒక ఉద్దేశం, జనాలందరికీ వాళ్ళ జీవితానికి కారణం ఏంటి, ఆధారం, వాళ్ళ జన్మకి ఆధారం ఏంటి, అవి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు రావాలి. వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి అంతే. ఎందుకు అంటే ఎన్ని చేసినా సరే ఆధ్యాత్మిక మార్గంలో కనుక మనం ముందుకు వెళ్ళలేకపోతే మన జీవితంలో మిగిలేది దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు. ఎన్ని లక్షల కోట్లు ఎంత సంపాదించినా సరే ఆ వ్యక్తి జీవితంలో సుఖం ఉండే అవకాశమే లేదు. సుఖస్య ఆత్మరూపం అన్నారు. మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో నేనెవరిని, నా రూట్స్ ఏంటి, అప్పుడు ఆ వ్యక్తి సుఖపడతాడు. ఆ వ్యక్తి ఆ విషయాలు తెలుసుకోవాలి అని ఈ గ్రంథ రచనలు వీటిని పంపిణీ చేయడం అన్నీ జరుగుతుంది. ఈ పంపిణీలో